హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రీమ్ డైరీస్. ఈ రోజు మనం మాంట్రే బే ఎక్వేరియంకి వెళ్తున్నాం. కాలిఫోర్నియాలోనే లార్జెస్ట్ ఎక్వేరియం అన్నమాట. సో అది ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ రోజు వెళ్తున్నాం. సో అందరం కలిసి అక్కడ చూసేద్దాం. ఫైనలీ కాలిఫోర్నియాలోనే ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్వేరియంకి వచ్చేసామండి. మాకైతే ఇక్కడ ఒక పెద్ద టాస్క్ అయింది. అడ్వాన్స్ బుకింగ్ చేసుకుందామని వెబ్సైట్లోకి వెళ్తే సర్వర్ డౌన్ ఉందండి, లిటరలీ మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు. దానివల్ల మాకు దొరుకుతుందో లేదో నెక్స్ట్ స్లాట్కి అని చెప్పి అక్కడికి వెళ్ళాం. బట్ లక్కీగా టికెట్స్ అయితే దొరికాయండి. అండ్ మధ్యలో నేను జర్నీ వీడియో చేయలేకపోయాను, ఎందుకంటే ఈ టికెట్స్ బుకింగ్ హడావిడిలోనే పడి. మాంట్రే బే ఎక్వేరియంకి వచ్చేసామండి. మేమైతే కొంచెం లేట్గా వచ్చాము. 4 అయిపోయింది ఆల్మోస్ట్. మొత్తం అంతా కవర్ చేయాలంటే చాలా టైం పడుతుంది. కెల్ప్ ఫారెస్ట్ అని నేమ్ పెట్టారు. సో మీకు అది చూపిస్తాను, ఎంత క్రియేటివ్ గా వాళ్ళు ఎక్వేరియం లో పెట్టారంటే ఫిషెస్ ని మీకు చూపిస్తా, చూడండి. అండర్ వాటర్లో పెరిగే జైంట్ కెల్ప్ ఫారెస్ట్ అంటండి. ఇదేంటంటే వన్ ఆఫ్ ద టాలెస్ట్ ఎక్వేరియం ఎగ్జిబిట్స్ ఇన్ ద వరల్డ్ అంట. అండ్ ఈ కెల్ప్ అనే పేరు ఎలా వచ్చిందంటే కోల్డ్ వాటర్లో పెరిగే లార్జ్ బ్రౌన్ ఆల్గే వల్ల ఈ ఫారెస్ట్ అన్నది పెరుగుతుందన్నమాట. సో ఇది రోజుకి 3 to 5 ఇంచెస్ పెరుగుతుందంట. అంటే లిటరలీ 7 to 13 సెంటీమీటర్స్ అనుకోవచ్చు. అలా పెరిగి పెరిగి ఇప్పుడేమో ఇది ఒక 28 to 30 ఫీట్ ఉంటుందంట ఇదైతే. సో ఇది ఎలా హెల్ప్ అవుతుందంటే మెరైన్ లైఫ్కి, ఇది ఫుడ్, దీనివల్ల ఫుడ్ కానీ ఫిషెస్కి ఒక షెల్టర్ లాగా, అంటే టోటలీ ఇది ఒక ప్రొటెక్షన్ అండి మెరైన్ లైఫ్కి, ఇంక్లూడింగ్ సీల్స్ కానీ, సీ లయన్స్కి కానీ, సీ ఓటర్స్కి కానీ, అలా వేల్స్ కానీ, ఇంకా మెరైన్ లైఫ్ మొత్తానికండి. అండ్ ఈ ఎక్వేరియంలో ఎంత నీట్గా కన్జర్వ్ చేశారంటే దీన్ని, ఇంకా ఫిషెస్ కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఒక్కొక్క ఫిష్ నేమ్ కూడా పెట్టారు, జెయింట్ సీ బ్యాజ్ అని, ఇంకా రెయిన్బో ఫిష్ అని. చూడటానికే చాలా అద్భుతంగా ఉందండి అది ఆ వ్యూ అయితే మాత్రం. ఇక్కడ ఫిషెస్ అన్ని చూడండి, మీకు చూపిస్తాను. అన్ని ఒకేసారి భలే వచ్చాయి. అబ్బా, చూస్తుంటేనే అసలు చాలా బాగుందండి. ఏదో వేరే ప్రపంచంకి వెళ్ళినట్టు అనిపిస్తుంది నాకైతే. చాలా బాగా నచ్చింది. ఇది చూసారా, మాస్ క్రాబ్ అంట. మన ఇండియాలో పీతలు చిన్నగా ఉంటాయి కదా, సో ఇక్కడ కూడా అంతే సైజులో ఉంటాయేమో అని చూశాను. బట్ అయితే ఇది పెద్దగా ఉందండి క్రాబ్. చూసారా అసలు ఎలా ఉందో. నెక్స్ట్ మనం చూడబోయేది జెయింట్ పెసిఫిక్ ఆక్టోపస్ అంట. ఇది ఎక్కడుందో వెతుకుదాం పదండి. బాబోయ్, ఇదేంటి స్టిక్కర్ అయిపోయి ఉంది అద్దానికి. చూస్తేనే భయం వేస్తుందండి, అలా ఉంది ఆక్టోపస్. ఎంత దగ్గరగా చూడాలంటే అమ్మో, ఏదో బయటకు వచ్చేసినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇంకేమున్నాయో చూద్దాం రండి. ఈ సెక్షన్లో అయితే క్రాబ్, ఆక్టోపస్ ఉన్నది. ఇంకోటి స్పైడర్ లాంటి ఆక్టోపస్ ఉంటుందంట, అది ఎక్కడుందో అని వెతుకుతున్నాను. రండి చూద్దాం. అదిగోనండి, భలే ఉంది స్పైడర్. బాబోయ్, అసలు నిజంగా అండర్ వాటర్ వెళ్తే ఇలాంటివి కనిపిస్తే నాకైతే గుండె ఆగిపోద్ది లిటరలీ. చూసారా ఎంత ఉందో. దాని చుట్టుపక్కల ఏదో ఒక స్టార్ ఫిష్ అంట. ఇదేంటో మరి నేను అంత పర్టికులర్గా చూడలేదండి, మిస్ అయ్యాను. వీడియోలో తర్వాత కనిపించింది నాకు, ఇది కూడా తీసానని చెప్పి. పార్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నామండి. ఇంకో సెక్షన్ వైపు వెళ్తున్నాము. ఇది బయట కనిపిస్తుంది చూసారా, ఇదంతా మాంట్రే బీచ్ అనమాట. సో ఈ బీచ్కి అటాచ్డ్ బే ఎక్వేరియం అన్నది ఉంటుంది. సో రండి, ఇక్కడ సీ ఆటర్స్ ఉన్నాయంట, చూద్దాం. ఎక్కడుంది ఆటర్? లోపల నాకైతే కనిపించట్లేదు, వెతుకుదాం రండి. ఇదేవైనా అటు సైడ్ ఉందేమో అని. ఇటువైపు కూడా లేదండి. అమ్మో, ఇదేంటి బల్లిలా ఉంది, ఇదేం ఫిషో కానీ. చూస్తుంటే దీని పక్కన ఒక ఆరెంజ్ ఫిష్ కనిపించిందండి. ఇది భలే క్యూట్గా అనిపించింది, దాన్ని కూడా వీడియో తీస్తాను. ఈ అక్వేరియం స్టోర్లోకి వెళ్ళే టైం లేదండి, ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయాం. సో అలా మీకు ఒక వ్యూలా చూపిస్తున్నాను అంతే.
సీ వాటర్స్ దగ్గరకు వచ్చామండి. అవి బాల్స్తో ఆడుకుంటున్నాయి భలే. చూద్దాం రండి. కింద కనిపించలేదు, పైన అక్కడ ప్రాన్స్ ఏవో వేస్తున్నారు, అవి క్యాచ్ పట్టి తింటున్నాయి అన్నమాట. నేను వెళ్ళి కిందను వెతుకుతున్నాను అటువైపు వస్తాయేమో అని ఇవి చక్కగా ఆడుకుంటూ తింటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాయి. ఈలోపు కెఫే కనిపించిందండి. కాఫీ తాగాలని చాలా అనిపించింది, కానీ అప్పటికే చాలా లేట్గా వచ్చాం కదా, ఇప్పుడు కానీ కూర్చొని కాఫీ తాగితే ఇంకా డిలే అవుతుందని చెప్పి ఇంకా వెళ్ళిపోయామండి. నెక్స్ట్ పైన సెక్షన్ ఉంది, ఇంకో అదర్ హాఫ్ కవర్ చేయాల్సింది, అక్కడికి ఇంకా వెళ్ళిపోయామన్నమాట. ఈలోపు మీకు ఒకసారి బీచ్ చూపిస్తాను చూడండి. కిందనే పైకి వెళ్ళే ముందు ఇదంతా మాంట్రే బీచ్కి కనెక్టెడ్ కదా ఎక్వేరియం. సో ఇంకా అలాగా మొత్తం మాంట్రే బీచ్ అనమాట. వ్యూ బాగుంది కదండి, అండ్ లక్కీగా క్లైమేట్ కూడా బాగుంది. ఇంకా పైకి వెళ్తున్నామండి. పైన సెక్షన్లోని ఇంకా బ్యూటిఫుల్ ఉంటుంది అన్నారు. ఓ వావ్, ఇదైతే అమేజింగ్గా ఉంది లిటరలీ. ఈ ఒక్క వ్యూ కోసం ఇక్కడ చాలాసేపు ఉండిపోయామండి. 360 degrees అలా చూస్తూనే ఉన్నాము. ఇదేదో గ్రాఫిక్స్లా ఉంది కదండి, బట్ కాదండి అసలు, ఇవి రియల్ ఫిషెస్. ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా ఉన్నాయండి. సో ఇవేంటంటే పెసిఫిక్ మ్యాకరల్ అంట. వీటికి ఒక డిఫరెంట్ షైన్ కనిపిస్తుందండి నాకైతే. మొత్తం అంతా భలే వెళ్తున్నాయిలేండి, యుద్ధానికి వెళ్తున్నట్టు ఫిషెస్ అన్నీ అయితే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి జెల్లీ ఫిష్ ఉందండి. ఇదొక టైప్ ఆఫ్ జెల్లీ ఫిష్ అనమాట. ఇది చూసారా అసలు, ఏదో స్విమ్మింగ్కి వెళ్తున్నట్టు వెళ్తుంది జెల్లీ ఫిష్ కిందకి అలాగా. నెక్స్ట్ వచ్చేసి మూన్ జెల్లీ అంటండి దీని పేరు. సో మూన్ షేప్లో ఉంది కదా, అందుకే మూన్ జెల్లీ అని పెట్టినట్టున్నారు దీనికి పేరు. సో ఇది ఇన్ డెప్త్ ఒక 1000 feet లోపల ఇలాంటి క్రీచర్స్ ఉంటాయంట. సీ గూస్బెర్రీ అని చిన్న చిన్న గూస్బెర్రీస్లా ఉన్నట్టున్నాయి ఇవి, అందుకే ఆ పేరు పెట్టారు. బట్ నాకైతే ఆకాశంలో చుక్కల్లా కనిపిస్తున్నాయి ఇవి, నాకే అసలు క్లియర్గా కనిపించట్లేదు. బట్ నేనైతే కెమెరాలో క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను మ్యాక్సిమం, అలా వచ్చిందండి. వచ్చేసి స్పాటెడ్ కోంబ్ అంటండి. మరి ఇదేంటో చాలా డిఫరెంట్ క్రీచర్లా ఉంది. ఇది ఓన్లీ దాని స్కెలిటన్లా ఉందండి, మరి ఏది బాడీయో ఏది ఫేస్ కూడా అర్థం కావట్లేదు. ట్రై చేస్తున్నాను చూడటానికి. సో నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. చాలా బ్యూటిఫుల్ ఉంది ఆ వ్యూ వచ్చి. చూసారా, ఇవన్నీ జెల్లీ ఫిషెస్ అండి. అమేజింగ్ వ్యూ కదా అసలు. నెక్స్ట్ క్రిస్టల్ జెల్లీ అంట. ఇది చూసారా, యాక్చువల్గా ఇదేంటంటే కిందన ఒక లైట్ ఇచ్చాడు, అది ప్రెస్ చేస్తుంటే అవి క్లియర్గా కనిపిస్తున్నాయి. అండర్ వాటర్లో అయితే ఇవేం కనిపించవంట క్రీచర్స్ బేసిక్గా. సో ఇది నెక్స్ట్, ఇది మొత్తం జెల్లీ ఫిష్ సెక్షనే. ఇవి మూన్ జెల్లీస్ అంటారంట. ఇది ఇంకా కొన్ని thousands of feet ఇంకా ఇన్డెప్త్ వెళ్తే ఇవి కనిపిస్తాయి అంట మనకి. అది కూడా కంపల్సరీగా చిన్న లైటింగ్ అయినా ఉంటేనే. ఎన్ని ఉన్నాయండి అసలు నిజంగా. ఇవి చూస్తే నాకు చిన్నప్పుడు ఏవో బ్యాక్టీరియా అవన్నీ గుర్తొస్తున్నాయి, సైన్స్ టెక్స్ట్ బుక్లో చదివినవాడిని నేను. టేక్ క్లోజర్ లుక్ అంటండి, చూడండి. సీరియస్లీ నాకు నిజంగా ఆకాశంలో చుక్కలే గుర్తొస్తున్నాయండి. ఇవి చూసారా, మినీ సైజ్ ల్యాంపుల్లా ఉన్నాయి. ఇదొక టైనీ డ్రిఫ్టర్ అంట. సో ఇదైతే మనకి ఓపెన్ సీ అనమాట. ఇంకొంచెం లోపలికి వెళ్ళాక ఇది మనకు కనిపిస్తుంది.
చాలా అద్భుతంగా ఉండండి. ఇక్కడ ఒక స్టింగ్ రే ఫిష్ ఉంటుంది అనమాట. అదిగోండి, అది వస్తుంటే చూసారా, ట్రాఫిక్ జామ్లో అంబులెన్స్ వస్తుంటే అందరూ జరుగుతారు కదా, అది అలా ఉందన్నమాట నాకు. సో బాగుంది కదా అని వీడియో తీశాను. లిటరలీ అనుకోకుండా ఇలాంటి క్యాండిడ్ క్లిక్స్ ఇంపార్టెంట్ కదా, సారీ క్యాండిడ్ వీడియో. అసలు నాకు ఇవి ఫిషెస్ చూసారు ఎలా ఉన్నాయో, హనీ బీస్ అన్నీ కలిపి రౌండ్గా తిరుగుతున్నట్టు ఉన్నాయండి. ఇదొక టర్టిల్, కిందన కార్నర్ కనిపిస్తుంది కదా అద్దం దగ్గర, ఇందాక చూసిన ఫిషెస్ అండి. నెక్స్ట్ మనము రెడ్ క్రాబ్స్ చూద్దాం రండి. ఇవి ఎంత టైనీగా ఉన్నాయంటే, మనం పెద్ద క్రాబ్స్ చూసాము, ఇప్పుడు ఇవి చాలా టైనీగా ఉన్నాయన్నమాట. చూసారా, సాలిపురుగులా ఉంది ఈ రెడ్ క్రాబ్ అయితే. ఇవి వాటర్లో ఉండే కొన్ని బర్డ్స్ అలా ర్యాండమ్గా పెట్టారు. జనరలీ లేక్స్లో అలా ఉంటాయి. నెక్స్ట్ ఏమో బ్లడీ బెల్లీ కోమ్ జెల్లీ అంటండి. ఇదేంటంటే డీప్ సీలో మనకి బ్లాక్ కలర్లో కనిపిస్తుందంట, బట్ ఇప్పుడైతే కొంచెం రెడ్ కలర్లో కనిపిస్తుంది. అసలు ఎంత డిఫరెంట్గా ఉందో అసలు. చూడండి ఎంత షైనింగ్ వస్తుందో, దానికి ఏదో లైటింగ్ ఎఫెక్ట్ పెట్టినట్టుంది. ఇది పర్పుల్ లిప్ జెల్లీ అంటండి. చూడండి ఎలా ఉందో. నెక్స్ట్ జైంట్ క్రాబ్ అంటండి. బాబో, ఇది అసలు ఎంత హైట్లో ఉందో. ఇంత చిన్న బాబు అసలు భయం లేకుండా లిటరలీ దాని దగ్గరికి వెళ్ళి ఎలా మాట్లాడుతున్నాడో, నేను అంత వయసులో అయితే దగ్గర కూడా వెళ్ళనండి. నెక్స్ట్ ఏమో ఇదేదో బోన్ ఈటింగ్ వామ్ అంటండి. స్టోర్స్ If we don't have them here, I know we have them down at the other end. ఇక్కడ నాకు భలే కామెడీ అనిపించిందండి. ఇతను ఇది ఉంది కదా, ఇది టర్కిష్ టవల్ అంట, చూపించారు అతను. అయితే ఇక్కడ ఒక బాబు ఉన్నాడు, టర్కిష్ టవల్ అన్నారు కదా అని చెప్పి ఇదిగో ఈ బ్లాక్ కలర్ టీ షర్ట్ వేసుకున్నాడు కదా, తను ఒక్కొక్కటి చూస్తూ ఇతను ఎప్పుడైతే అదొక టవల్ అని చెప్పారో అప్పుడు ఇంకా తన ఫోకస్ అంతా దాని మీదే ఉండి బయటకు తీసి ఇంకా ఫుల్గా 2 చేతులు తుడిచేసుకుంటున్నాడండి, టవల్ కదా అని చెప్పేసి. ఇంకా ఇంకా తన ఫోకస్ అయితే వేరే దేని మీదకి వెళ్ళలేదు. అప్పుడు వాళ్ళ మదర్ అబ్జర్వ్ చేసి, ఇంకా అది టవల్ కాదురా నాన్న, అసలు అది అండర్ వాటర్లో ఉండి డర్టీ వాళ్ళు ఎగ్జిబిట్ చేశారు, పడేయాలి లేకపోతే ఇన్సెక్ట్స్ వస్తాయి అంటే, అప్పుడు ఇంకా ఫైనల్గా పడేశాడనమాట. నాకు భలే కామెడీ అనిపించింది. ఇక్కడేవో బొమ్మలు పెట్టారండి ఫొటోస్ తీసుకోవడానికి, ఇంకా ఫిషెస్ బొమ్మలు అన్నీ అక్కడ నించొని మనం ఫోటో తీసుకోవడానికి అనమాట. వెనకాల చూసారా, అలాంటివి అనమాట. పిల్లలు నించొని ఫొటోస్ తీసుకుంటున్నారు. సరేలే వాళ్ళు చూస్తున్నారు కదా అని చెప్పి డిస్టర్బ్ చేయకుండా నేను మీకు ఎటువైపు చూపిస్తాను.
నెక్స్ట్ బుజ్జి బుజ్జి పెంగ్విన్స్ అండి. ఇవైతే భలే అనిపించాయి నాకైతే. హాయిగా పడుకున్నాయండి ఈ పెంగ్విన్స్ అయితే. ఇదొక పిల్లలు ఆడుకునే కేవ్. ఇందులోంచి వెళ్ళి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫోటో తీసుకుంటారు. లోపల నుండి హెడ్ పెట్టి ఇందులోంచి బయటకు వచ్చేయడమే ఇంకా. ఇది గేమ్. ఇందులో ఫైండింగ్ నీమో ఫిష్ కూడా ఉందండి. అండ్ ఆల్సో చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి, బేబీ ఫిషెస్. వాటి నేమ్స్ అయితే పెట్టలేదు కిందన, బట్ అవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట, డిఫరెంట్ కలర్లోని. యాక్చువల్గా ఆ మొక్కలతో పాటు కలిసిపోయాయి ఆ ఫిషెస్. కలర్ఫుల్ ఫిషెస్ ఉన్నాయన్నమాట. క్లోజ్గా మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఇది కోస్టల్ స్ట్రీమ్లో దొరికే ఫిష్ అంటండి. ఇది చూస్తుంటే నాకు చాలా రెగ్యులర్గా దొరికే ఫిష్లా అనిపించింది, బట్ ఎగ్జాక్ట్గా నాకు తెలీదు. మీకు కనుక ఈ ఫిష్ ఏంటో తెలిసినట్టయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకైతే ఐడియా లేదు అందుకే. నెక్స్ట్ ఈ చిన్న చిన్న ఫిషెస్ని రీఫ్ సర్ఫ్ పర్చ్ అంటారంట. సో ఇక్కడ కూడా కొన్ని ఫిషెస్ ఉన్నాయి స్ప్లాష్ జోన్ లో. వాటికి కూడా టచ్ అండ్ ఫీల్ ఆప్షన్ ఇచ్చాడు. మీకు చూపిస్తాను అవి ఏమేమి ఫిషెస్. ఇది చూసాం కదండి ఇందాక, స్టింగ్ రే ఫిష్. సో దీన్ని కూడా మనం టచ్ చేసి ఫీల్ అవ్వచ్చు అనమాట. నేనైతే టచ్ చేయడానికి ధైర్యం కూడా చేయలేదు, మా ఫ్రెండ్స్ చేశారనమాట. చాలా సాఫ్ట్గా ఉంది, రబ్బర్లా అన్నారు. నాకు చాలా భయం వేసింది. That's all for today's video. If you like the content, please do like, share and subscribe. Thank you so much for watching. Have a great day.